ఇది చాలా క్లియర్‌గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటే అని క్లియర్‌గా అర్థమైపోయింది. ఎందుకంటే, ఆ రోజు ఎమ్మెల్సీలను ప్రతిపాదించిన వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు, ప్రొఫెసర్‌లుగా ఉన్నారు. మరి ఈ రోజు కూడా ఎమ్మెల్సీలుగా అయిన వాళ్ళు ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఇప్పుడు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. వాళ్ళకిచ్చినందుకు మేమేం అంటలేదు. కానీ మా వాళ్ళని కూడా సేమ్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళని ఎందుకు ఆమోదించలేదు అనంటే, ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఇదొక ద్వంద్వ వైఖరి. ఇందులో భాగంగానే నేను మొన్న ఎన్నికల్లో కూడా వాళ్ళిద్దరూ ఏకమై టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి కుట్రలు పన్నారు అనేది ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి అర్థమవుతున్నది. లేకపోతే మొన్న ఎన్నికలు కూడా జరిగినాయి. 2 ఎమ్మెల్సీ ఎన్నికలు. ఎప్పుడైనా 2 ఎన్నికలకు ఒకే నోటిఫికేషన్ వస్తది. కానీ ఇక్కడ అట్లా రాలే. వీళ్ళు రేవంత్ రెడ్డి పోవడం, మోడీ గారిని గెలవడం, వెంటనే ఆయన 2 ఎమ్మెల్సీలకు 2 నోటిఫికేషన్లు ఇవ్వడం. అంటే ఇవన్నీ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని తట్టుకోవాలంటే ఈ 2 ఏకం కావాలనే ఒక దుర్మార్గంతో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఒకటైంది. ఇందులోనే లేకపోతే 2 ఎమ్మెల్సీలకు వేరువేరుగా ఒకేసారి ఎన్నికలు జరిగితే మేము ఒకటి గెలిచేవాళ్ళం, కాంగ్రెస్ ఒకటి గెలిచేది. అలా కాకుండా 2 కాంగ్రెస్కి పోయేటట్టు బీజేపీ చేసిన కుట్ర. కాబట్టి ఇది బీజేపీ, కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలు. ఈ ఇద్దరి నాటకాలని త్వరలోనే వాటి యొక్క బండారం బయటపెడతాం. ఖచ్చితంగా ఆయన చెప్పింది, ఆయన ఏ రకంగా చెప్పాడో మాకు అర్థం కావడం లేదు. 100 రోజుల తర్వాత రైతు బంధు రాకున్నా, వాళ్ళు చెప్పిన 420 420 హామీలు అమలు కాకుండా, ఈ 6 గ్యారంటీలు అమలు కాకుండా ప్రజలే తరిమి చెప్పులతో కొట్టే రోజులు దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఇకనైనా వాళ్ళు పెట్టిన హామీలపై వాళ్ళ సమీక్షలు జరిపారు. ఊకే సమీక్షలు కాదు. ప్రజలకి ఏం చేస్తావో నువ్వు చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినావు. ఆ మాయమాటల్ని నిరూపించుకోవడం, అవి మాయమాటలు కావు, ఇగో నిరూపిస్తామని నిరూపించుకోవాలి. లేకపోతే 100 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎలా బొందబెట్టాలో మేము చూపెడతాం. ఏమున్నది, వాళ్ళు చేసింది ఏమున్నది? ఒక 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 ప్రత్యేకమైన వ్యవస్థను తీసుకురాలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక రైతు బంధు ఇవ్వలేదు. వాళ్ళు చెప్పింది ఏది ఇవ్వలేదు. ఏమనంటే అప్పులైనాయి. నీకు చేత కాకుంటే, నీకు సేవ లేకుంటే, నీకు దమ్ము లేకుంటే దిగిపో. కరెంటు పోని రాష్ట్రంగా ఒకరోజు కరెంటు పోతేనే తెలంగాణ రాష్ట్రంలో ఒక వార్త ఉండేది. ఇప్పుడు ఆ బాధలు స్టార్ట్ అవుతాయి. ఇక కరెంటు లేని తెలంగాణ ఇక మొదలవుతుంది. కేసీఆర్ గారి వల్ల తెలంగాణ రాష్ట్రంలో అన్ని సక్ష్యశ్యామలమైనాయి. వాటిని కొనసాగించడమే వీళ్ళకు కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకులాగా అన్ని తయారు చేసిన వ్యవస్థ. అన్ని బిల్డింగులు తయారైనాయి, కలెక్టర్ ఆఫీసులు తయారైనాయి. వీళ్ళు చేసేది ఏం లేదు. దాన్ని మెయింటైన్ చేసుకోలేకపోతే చేత కాకుంటే రాజీనామా చేయండి. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు మేము చూపెడతాం ఎలా నడిపించాలో. చూపెట్టాం కదా 10 సంవత్సరాలలో భారతదేశంలో 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినాం కదా. ముందు కూడా అలా చేస్తాం. ఒకవేళ చేయకుంటే 100 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ సంగతి ఏంటో చెప్తాం. నేనేమంటున్నా, కేసీఆర్ గారు ఏది చేసినా అప్పుడు ఒకటే గగ్గోలు పెట్టేది ఇదే రేవంత్ రెడ్డి గారు. ఇదే డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి గారు డీజీపీగా ఉన్నప్పుడు ఆయన చాలా దుర్మార్గుడు, ఎన్నెన్నో మాటలు మాట్లాడినాడు. మళ్ళీ ఆయననే తీసుకొచ్చి నువ్వు టీఎస్పీఎస్ చైర్మన్గా పెట్టినావంటే ఆయన మంచోడా చెడటం లేదా? అప్పుడు మాటలకు నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలా ముఖ్యమంత్రి గారికి. న్యాయం జరగాలని మేము ఉన్నది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. న్యాయం జరగకుంటే గల్లా బట్టి అడగడానికి సిద్ధం అవుతున్నాం. 100 రోజులు సమయం ఇస్తున్నాం. 100 రోజులలో విద్యార్థులకు ఒకటి తప్పించుకున్నారు. మేము ఉద్యోగ వృత్తి ఇవ్వలేము లేదని ఆల్రెడీ తప్పించుకున్నారు. అట్లా ఒక్కొక్కటి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు. ఆ కాలయాపన వాళ్ళను అంతం చేయడానికే ఉపయోగపడుతుంది తప్ప ఇంకేం లేదు. ఇప్పటికైనా వాళ్ళు వెంటనే ఏమేమి హామీలు ఇచ్చినో వెంటనే అమలు చేయాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఒక ఉద్యమకారుడిగా, బొమ్మెర రామూర్తి అనే ఒక వ్యక్తిగా నేను డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళు కాళ్ళు పైకి పెట్టి తల కిందికి పెట్టినా ఈ 6 గ్యారంటీలు అమలు కావు. ప్రజల్ని మోసం చేసిండ్రు. మోసపూరిత మాటలతోటి అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి అమలు కాని ప్రకటనలు. కాబట్టి నేను అడుగుతున్నాం. మేము అందుకే 1 నెల అయిపోయింది, 2వ నెల స్టార్ట్ అయింది. ఇంకో 2 నెలల్లో వాళ్ళు చెప్పిన 100 రోజులు గడువు అయిపోతుంది. ఈలోపు ఎంపీ ఎన్నికలు వస్తుంది. ఎంపీ ఎన్నికల్లో మా సత్తా ఏందో సాడతాం, మా సత్తా ఏందో చూపెడతాం కదా. అంటే ఈడ 17 స్థానాలు ఉన్నాయి.
17 స్థానాలలో ఒక స్థానం ఎంఐఎంకు వెళ్తుంది, అది మాకు మిత్రపక్షం. 16కు 16 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలవబోతుంది. ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారు, అయ్యో మేము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాం అనుకున్నారు, కానీ గీలి ముఖ్యమంత్రి అవుతాడని అనుకోలేదు. మేము ఓట్లు కేసీఆర్ గారికి వేద్దాం అనుకున్నాం, కానీ ఇట్లాంటి కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది చేసిన తప్పుడం వల్ల కొన్ని 15-20 సీట్లు తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం. లేకపోతే అధికారం 100% మాదే ఉండేది. ఇప్పటికైనా ఆ యొక్క పొరపాటుని ప్రజలందరూ గమనిస్తున్నారు. రేపు ఎంపీ ఎన్నికల్లో మళ్ళీ మా యొక్క పూర్వ వైభవం వస్తుంది. ఎంపీ ఎన్నికల్లో 16కు 16 సీట్లు గెలుస్తాం, బ్రహ్మాండంగా ముందుకు పోతాం. ప్రొఫెసర్ కోదండరాం గారు ఉద్యమకారుడే, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఆయన పోరాటం ఆయన సపోర్ట్ చేశాడు. సపోర్ట్ చేయడం వల్ల ఇంతకుముందు ఉన్న వాళ్ళ యొక్క హామీ ప్రకారం ఆయనకు అది ఇస్తున్నారు. మేమేమంటున్నాం, ఆయనకు ఎందుకు ఇచ్చిండ్రని మేము అడుగుతాలేదు. అదే ఎమ్మెల్సీకి మేము దాసోత్సవం ఒక ప్రొఫెసర్ని నామినేట్ చేస్తే ఇదే ఉన్న గవర్నర్ గారు ఎందుకు ఆమోదించలేదు అనేది మా క్వశ్చన్. కాబట్టి ప్రొఫెసర్ గారు అర్హుడే, ఆయనకి ఇవ్వచ్చు, దాంట్లో మేమేమి అభ్యంతరం వ్యక్తం చేయదు. కానీ మేము పెట్టిన ప్రొఫెసర్, ఉద్యమకారుడు, పోరాటం చేసిన ఒక వ్యక్తి శ్రావణ్ గారిని ఎందుకు ఆమోదించలేదు అనేది అది. కాబట్టి ఇది ఖచ్చితంగా క్లియర్గా అర్థమవుతుంది, కాంగ్రెసు బీజేపీ తోడు దొంగలే, వీళ్ళిద్దరు చీకటి దోస్తులే, వీళ్ళిద్దరు కలిసి కేసీఆర్ గారిని గద్దె దించాలని ఒక కుట్రపూరితమైన ఆలోచనతోటి కొంత మెజార్టీ తగ్గింది. ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ గారు ఈ 4 సంవత్సరాలు వీళ్ళ బండారం బయటపడుతుంది. వీళ్ళు ఏ గ్యారంటీలు, ఈ 6 గ్యారంటీలు కాదు, ఈ 420 420 వేషాలు అందరికి ప్రజలకు అర్థమైపోతుంది. ఇప్పుడిప్పుడే అర్థమైంది, స్టార్ట్ అయింది. గ్రామాలలో కరెంట్ కటింగ్ మొదలైంది. ఇప్పుడు అయ్యో కేసీఆర్ గారు అన్నట్టు కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది అన్నట్టు పోతూనే ఉన్నది. కాబట్టి ఒక్కొక్కటి ప్రజలకు కూడా అర్థమవుతుంది. మా పాలన ఏందో కూడా ప్రజలకు తెలిసేటట్టు ఇప్పుడు మేమేంది అనేది క్లియర్గా ప్రజలే అర్థం చేసుకుంటారు. రైతు బంధు మీరు ఇప్పుడే వెంటనే తీసుకోండి, మేము వేస్తే 10,000 ఇస్తాం. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 10,000 ఇస్తారు, మేము రావటమే 15,000 ఇస్తామన్నారు. మరి 15,000 వెయ్యి, 10,000 వెయ్యి, తులం బంగారం ఏది, కళ్యాణ లక్ష్మి ₹1,00,000 చెక్ ఏది, ఇంత అందరు పెళ్ళిళ్ళు అవుతున్నాయి కదా, మరి స్టార్ట్ చేయాలి కదా. అవే ఇచ్చుకుంటా మేము కేసీఆర్ గారి సాయంలో విడుదలైన కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పుడు ఇచ్చుకుంటా, ఇప్పుడు ఏదో వీళ్ళేదో పొడిచినట్టు మాట్లాడతారు. మేము మా ఆయాంలో విడుదలైన చెక్కులన్నీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా అట్లే ఉన్నాయి. దాదాపు 200 కోట్లు ఉన్నది, బడ్జెట్ ఉన్నది, అవి ఇవ్వలేదు. వీళ్ళంతా ఏది ఇవ్వడం లేదు, అన్నీ కూడా మాకు డబ్బులు లేవు, ఊడ్చుకుపోయినారు. అందుకే అంటున్నా, మీకు చేత కాకుంటే చేతగా దద్దమ్మలుగా రాజీనామా చేయండి. కేసీఆర్ గారు మళ్ళీ మంచిగా మేము చూసుకుంటాం. మాకు తెలుసు ఎట్లా పరిపాలించాలో, ఎక్కడి నుంచి నిధులు తేవాలో, ఎట్లా ప్రజలకు అన్ని చేయాలో అన్నీ చేసి చూపెట్టినాం కదా, ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి కదా. మీరు అబద్ధాలని గెలిచారు, మేము అబద్ధాలు ఆడలే. ఎవ్వరు ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ ఉద్యోగుల పని ప్రభుత్వ ఉద్యోగులు చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది టార్చర్లు చేస్తూ ఉంటారు. ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్లో ఏ ప్రభుత్వ ఉద్యోగి బాధపడలేదు, కష్టపడలేదు, ప్రశాంతంగా పనులు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక కుట్రపూరితమైన ఏదో ఒక కక్షపూరితమైన వాతావరణం మొదలైంది. దానివల్ల ఆ పార్టీకే నష్టం. కాంగ్రెస్ పార్టీ తను తవ్వుకున్న గొయ్యిలో ఆ పార్టీ పడబోతుంది. ఏదో కక్షపూరితంగా ఏదో మాకు వ్యతిరేకంగా పనిచేసిరని వాళ్ళని ఏదో కేసులు పెట్టి భయం పెట్టి ఏదో చేయాలనుకుంటే తస్మత్ జాగ్రత్త. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అప్పుడు మీ అంతు చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను బొమ్మెర రామ్మూర్తిని, బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్, విద్యార్థి విభాగానికి వ్యవస్థాపక హైదరాబాద్ ప్రెసిడెంట్ని, మధుర నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జిని, మధుర నియోజకవర్గం నుండి 2 సార్లు కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా పనిచేశాను.